ఆత్మతో ప్రభుని కీర్తిద్దాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. పాండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. పాండి. నా కట్టినను, వడదవలే భక్తిహీనులు పోలిన విడువక నన్ను ఎడబాయని దేవా, యెహోవా నా బలమా. అందరూ కలిసి యథార్థమైనది నీ మార్గం, యెహోవా దేవుడు సౌలును ఒకరోజు సడన్గా రాజును చేసేసాడు. కోడై కూసింది. నిన్నటి వరకు గురి లేకుండా, గుర్తింపు లేకుండా ఉన్న సౌలు ఈరోజు రాజు. ఎప్పుడైతే సౌలు సడన్గా రాజు అయ్యాడో ఎంత రుణపడి జీవించాలి, ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలి. అయ్యా, ఏ పాటి వాడిని, నా తండ్రి ఇల్లు ఏ పాటిది, నేను ఏ పాటి వాడిని, యుద్ధం చేయడం నాకు చేత కాదు, యోధుడిని కానే కాదు, తెలివితేటలు లేనివాడిని, గాడిదలనే కనుగొనలేకపోయాను, ఇక నేను ఏ విధంగా ఈ దేశాన్ని పరిపాలించగలను, తండ్రి నీ సహాయం లేకుండా, నీ కనికరం లేకుండా నేనేమీ చేయలేను అని దేవుని మీద ఆధారపడితే ఎంత బాగుండేది. రాజు అయిన తరువాత సౌలు బహుగా గర్వించాడు. రాజు అయిన తరువాత సౌలు తనను రాజును చేసిన దేవుణ్ణి నిర్లక్ష్యం చేయటం మొదలుపెట్టాడు. ఆ సింహాసనం మీద కూర్చున్న తరువాత, ఆ రాజు వస్త్రము ధరించిన తరువాత, ఆ రాజభోగాలు అనుభవించటం మొదలుపెట్టిన తరువాత తనను రాజును చేసిన దేవుణ్ణి నిర్లక్ష్యం చేయటం మొదలుపెట్టాడు. మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఆ ఉద్యోగం వచ్చిన తరువాత, ఆ సీట్లో నువ్వు కూర్చున్న తరువాత, ఆ పోస్టు నీకు వచ్చిన తరువాత, ఆ పొజిషన్కి చేరిన తరువాత, ఆ ప్రాపర్టీస్ నువ్వు కొనుక్కున్న తరువాత దేవునికి దూరం అవుతున్నావా? దేవుణ్ణి లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావా? నీ నడకలో గర్వం, నీ మాటలో గర్వం, నీ ప్రవర్తనలో గర్వం కనపరుస్తున్నావా? అది చాలా ప్రమాదం. గర్వంతో రగిలిపోతున్నటువంటి సౌలు దేవుని మాట వినడం మానేశాడండి. కాబట్టేగా సమూయేలు వచ్చి అంటున్నాడు, దేవుని మాట వినో. చూడండి, మరలా చదువుతున్నాను, మొదటి వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెనో. యెహోవా మాట వినో అంటే అర్థం ఏమిటి? మాట ఎంటల్లా. రాజు అయిన తరువాత మాట ఎంటల్లా.
దేవుని దీవెన పొందుకున్న తరువాత, దేవుని చేత హెచ్చించబడిన తరువాత మాట వింటల్లా. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? దేవుడికి నువ్వు ప్రార్థన చేశావు, కన్నీళ్లు కార్చావు, ఏడ్చావు, మొరపెట్టావు. అది ఆరోగ్యం కోసం కావచ్చు, నీ కూతురు పెళ్లి కోసం కావచ్చు, గర్భ ఫలం కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, లేదా కోర్టులో ఉన్నటువంటి కేసు విషయంలో కావచ్చు, కొడుకు కలిగిన సమస్య విషయం కావచ్చు. దేని విషయం అయితే నువ్వు కన్నీళ్లు కార్చావో, ఏడ్చావో, దానిని దేవుడు విని జవాబిచ్చిన తర్వాత మాట వినవే, దేవుణ్ణి పట్టించుకోవే, దేవుణ్ణి లెక్క చేయవే, మోకరించి ప్రార్థన చేయవే, అసలు బైబిల్ తెరవే, మందిరానికి క్రమంగా రావే. ఎంత మార్పు వచ్చింది నీలో! దేవుని దీవించటం మొదలుపెట్టిన తరువాత, దేవుడు నిన్ను కనికరించటం మొదలుపెట్టిన తరువాత, దేవుడు నీ కడుపు నింపడం మొదలుపెట్టిన తరువాత, దేవుడు నీకు ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చటం మొదలుపెట్టిన తరువాత, ఆత్మీయతలో ఆత్మీయతలో పెరగవలసిన నీవు, భక్తిలో పెరగవలసిన నీవు, దేవునికి దగ్గరగా చేరవలసిన నీవు, దేవునికి రుణపడి జీవించవలసిన నీవు, రోజు రోజుకు దేవుడిస్తున్న ఆశీర్వాదాలను ఆధారం చేసుకొని నీ భక్తి తరిగిపోతూ ఉంది, నీ ఆత్మీయత తరిగిపోతూ ఉంది, నీ ప్రార్థనా జీవితం తరిగిపోతూ ఉంది, దేవుని పట్ల భయము తగ్గిపోతూ ఉంది. రోజు రోజుకు నువ్వు లోకానికి చేరువవుతున్నావు, దేవునికి దూరం అవుతున్నావు. యెహోవా అంటున్నాడు, జ్ఞాపకం ఉందా? ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు నిన్ను నేను కనికరించానో